ఓం శివాయ నమ. ఓం కార్తీక దామోదరాయ నమ. కార్తీక పురాణం 7వ అధ్యాయం. స్నాన పుష్ప దీప ఆరాధనాదులు. మిథిలా నగర దేశ జనక మహారాజా, ఎంత చెప్పినా తరగని మహాత్యాలు పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం. ఇహంలో మానవుణ్ణి తరింపజేసి పరంలో ముక్తి కలుగజేయు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు, దాన ధర్మాలు, వ్రత క్రతువులతో కూడియున్న ఈ కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను. సావధానుడివై విను. రాజర్షి, కార్తీక మాసం ప్రారంభ దినమైన శుద్ధ పాడ్యం నుండి నెల 30 రోజులు కూడా సూర్యోదయ సమయంలో నది నద తటాకములందు శిరస్నానం చేయాలి. తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ నెల రోజులు పరమపావని గంగానది సమస్త నది నద వాపీకోప తటాకాదులందు ద్రవరూపేణ లీనమై ఉంటుంది. నీట మునిగి శిరస్నానం చేసి తర్పణగా 3 దోసిళ్ల నీటిని జారవిడిచి బయటకు వచ్చి తడిబట్టలను విడిచి పొడిబట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతోనే తుడుచుకోవాలి. వార్ధక్యం, ఆరోగ్యం, అవకాశం లోపించిన మరే ఇతర కారణాల వలనైనా నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకే భానువారతే స్నానకర్మ సమాచరేత్. మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభ్యతే నృపా. ఆద్యేతి మే మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాస స్నాన ఫలంతేన లభ్యతే మాత్రాన సంశయః. రాజా, కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ, శుక్లపాడ్యం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ వాపీకోప తటాకాది అందుబాటు జలాల్లో స్నానం చేయడం వల్ల ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది. స్నానాంతరం ఇష్టదైవమైన హరిహర దేవాలయం దేనిలోనైనా వెళ్ళి గోపుర ద్వారం వద్ద కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. అనంతరం ఆవు నేతితో కానీ లేదా అందుబాటులో సాధ్యమైన నూనెతో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునకు దానమివ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ఇచ్చు దీపదానము చేస్తున్నాను. నిరంతరము నాకు సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో పూజించేవారి ఇంట కమలాసన స్థిర నివాసం ఉంటుంది. తులసీ దళాలు, జాజి పుష్పంతో పూజించేవారు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. సదాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది తరిస్తారు. కార్తీక మాసంలో ఫల పుష్పాదులను దానం చేయువారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు హరించిపోతాయి. కార్తీక మాసంలో జప తప హోమాలు చేసిన వారి పితృదేవతలు తరిస్తారు. ఆలయంలో భగవంతుని సన్నిధానములో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు ఆచరించిన వారికి అశ్వమేధ యాగ ఫలం కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారిని యమధర్మరాజుకైనా తేరిపారా చూచుటకు శక్యము కాదు. కార్తీకంలో సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు. కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతున్న వానికి వస్త్రదానం చేసినవాడు సద్గతులను పొందగలడు. అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు. శ్రీవారిని ఈ నెలలో అవిష పువ్వులతోనూ తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహలోక సౌఖ్యంతో పరలోక ముక్తితో తరిస్తారు.
శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు పూర్ణాయుష్యును పొంది మరణానంతరము శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో స్నానం, దీపదానం, వనభోజనం, దేవతారాధన చేయడం వల్ల కలిగే ఫలితం అనంతం. అట్లు చేయని వారు అనేక జన్మలెత్తి పరితపిస్తారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారు, ఇతరులకు పూజా పునస్కారాల్లో సహకరించేవారు, ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు, పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవారు, ఆలయంలో దేవతాస్తుతి గానం చేసేవారు, ఇహంలో సుఖశాంతులు పొంది పరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి కడకు ధ్రువలోకాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన పుణ్యదినాలు. ఆ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపబడుతూ ఉంటాయి. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారము కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తుంటారు. వీటిని కార్తీక నోములు అంటారు. ఆయా కుటుంబ సాంప్రదాయాలను బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తుంటారు. ఇందుకు ఏ కుటుంబము భిన్నంగా వ్యవహరించదు. ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు కలుగుతుంది. సిరి సంపదలు, మోక్షసిద్ధి కలగడం ఈ కార్తీక మాస విశేషం. ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించని వారు 7 జన్మలు నక్కలుగా జన్మిస్తారని వశిష్ఠ మహర్షి జనక మహర్షికి తెలియజెప్పడం జరిగింది. కార్తీక మాస విధులు తెలుపు కార్తీక మాసం మహాత్మ్య అధ్యాయం కార్తీక పురాణ 7వ రోజు పారాయణ భాగం సమాప్తం. హర హర మహాదేవ శంభో శంకర.